శత్రు దేశానికి సాయం చేస్తూ హైదరాబాద్లో ఒక అతను, విజయనగరంలో ఒక అతను అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉంది హైదరాబాద్ ఇక్కడ లుంబిని పార్క్ దగ్గర కానీ, ఇక్కడ గోకుల్ చాట్ దగ్గర కానీ, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర కానీ? అంటే మెయిన్ ఎజెండా అది మత కళాలు సృష్టించాలనే వాళ్ళ ఎజెండా ఉన్నట్టుంది. సో వీటికి గవర్నమెంట్ ప్రికాషనరీ యాక్షన్గా ఏం తీసుకోవాలి అని అంటే వాళ్ళను కరెక్ట్గా పట్టేసుకొని ఇమీడియట్గా శిక్షించేటట్టు డిలే జస్టిస్ చేయకుండా ఇమీడియట్గా శిక్షిస్తే బెటర్. నెక్స్ట్ ఇలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో బెటర్ ప్రివెన్షన్ యాక్షన్ ఈజ్ బెటర్ అండ్ ఆల్సో ముందస్తు అరెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇమీడియట్ పనిష్మెంట్ అనేది ఇచ్చేస్తే బెటర్. నెక్స్ట్ ఆలోచించే వాళ్ళకు కూడా ఆలోచన రాకుండా ఉంటుంది. అంటే ఇంకోటి మత కులాలు సృష్టించడానికి హైదరాబాద్ మెయిన్ ప్లేస్ ఈస్ ఇట్స్ ఏ మిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి జస్ట్ డైవర్షన్ కోసం దే ఆర్ ట్రయింగ్ ఇట్. బెటర్ దేనికి పోలీస్ శాఖ వాళ్ళు ముందస్తు అరెస్ట్ చేయడం కూడా హర్షణీయం. ఇప్పుడు ఇంకా 6 ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎంత తొందరగా పట్టుకుంటే అంత మనం సేఫ్లో ఉన్నట్టు. వాళ్ళను తెలుసుకోవాలంటే మీకు ప్రజలకి ఎలాంటి చెప్తారు మీరు? ఎందుకంటే చూసే ఎడ్యుకేషన్ పర్సన్లా ఉన్నారు. ఎస్, ఆల్రెడీ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఎనీ డౌట్ ఎవరి మీద ఇమీడియట్గా వచ్చిందంటే ఇమీడియట్గా దే కెన్ కనెక్ట్ టు ద పోలీస్. ఐ థింక్ వీ హ్యావ్ ఫ్రెండ్లీ పోలీస్ ఓవర్ హియర్. సో అలా ముందస్తు సమాచారం ఇస్తుంటే సో ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము ప్లస్ మన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉన్నా కానీ దాన్ని పొల్యూట్ చేయకుండా ఉండడానికి ఇలాంటి వేరు మొక్కలు ఏవైతే ఉన్నాయో తీసి బయటపడేయడానికి మనం ముందస్తుగా కలెక్టివ్ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే పిల్లలతోని ఫ్యామిలీతో మనము ఒక టూరిస్ట్ ప్లేస్గా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకుంటాం. హైదరాబాద్లో చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. చార్మినార్, గోల్కొండ, అలాగే చాలా ఉన్నాయి ప్లేసెస్. బిర్లా మందిర్ కానీ, ఇప్పుడు అలాగే షాపింగ్ మాల్స్ సెంట్రల్ మాల్ కానీ, ఇన్నోర్బిట్ మాల్ కానీ, నీలపూర్ కేఫ్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా. అక్కడ దగ్గర బాంబు స్క్వాడ్స్ కానీ మిషన్స్ పెడితే అందులో నుంచి వెళ్తే ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర నుంచి మనం అలర్ట్ అయ్యి బాంబు తీసేసుకోవచ్చు కదా. కరెక్ట్. అంటే కేవలం వీళ్ళు ప్రజలను భయప్రాంతులను చేయడానికి మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నారు. సో ఇవి ముందస్తు మనకు కావద్దు అని అన్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ హాలిడేస్ పరంగా ఉన్నప్పుడు పబ్లిక్ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఒక సిఆర్పిఎఫ్ బలగాలు కానీ ఇంకా వేరే కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఒక 1-2 months సెక్యూరిటీ టైట్ చేస్తుంటే డెఫినెట్గా అంచనాలు ఏవి ఇవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఒకటైతే హైదరాబాద్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ వీఆర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ తెలంగాణ ఐ థింక్ వీఆర్ ఇన్ సేఫ్ ప్లేస్ వేర్ టెర్రరిస్ట్ అటాక్స్ అనేది కొద్దిగా ఒక 15 years ముందు జరిగింది కానీ తర్వాత ఇప్పుడు జరిగే ఛాన్సెస్ అయితే ఉండవు. కానీ ఇప్పుడు వీళ్ళని పట్టుకున్న వాళ్ళ దగ్గర ఇంకో వేరే వాళ్ళు కూడా పుట్టకుండా వేరే వాళ్ళు కూడా శత్రు దేశానికి సాయం చేయకుండా చేయాలంటే వీళ్ళకి ఫస్ట్ ఎలాంటి భయాలు పెడితే బాగుంటుంది? పబ్లిక్లో ఉరి తీయడమే. జస్ట్ పబ్లిక్లో ఉరి తీయండి. సో ఆ పెయిన్ అనేది మిగతా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ముందస్తుకు ఎవరు రారు ఇలాంటి ఆలోచన తీసుకోవడానికి. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ దాడులు జరిగింది. మన వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు సహకరిస్తేనే ఇంకెక్కువ దాడులు అనేవి ఎక్కువ జరిగినాయి. ఇలాంటి అసలు ఇప్పుడు వాళ్ళకి అలాంటి పెద్ద శిక్షలు వేస్తే మీరు చెప్పినట్టు ఇక అసలు పుట్టకుండా అవుతారు అనుకుంటారా? అంటే కొన్ని స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ముందు. ఐ థింక్ అది స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వీటి వెనకాల ఎవరైతే ప్రధాన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆ పర్సన్ని మనం ఐడెంటిఫై చేస్తే బెటర్ అనుకుంటున్నాను ముందు. సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ గ్రిడ్జ్ ఏమి ఉండదు. సో వాళ్ళ ఏ విధంగా ఉంటే వాళ్ళు చేసుకొని పోతుంటారు. కాకపోతే ముందస్తు వీళ్ళ వెనకాల ఎవరైతే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను.